యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా అంటే సరిపోదేమో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన అవేర్నెస్ తీసుకొస్తూ, యువత లోపల ముఖ్యంగా చైతన్యం తీసుకొస్తూ, సైబర్ క్రైమ్స్ గురించి ఏ విధంగా ఆ క్రైమ్ లో మనం పడుతున్నాము అనే విషయాలు చెబుతూ చాలా చైతన్యం నింపుతున్నారు మాధవరెడ్డి గారు. ఇప్పుడు మాధవరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సైబర్ క్రైమ్స్ గురించి లోతుగా విశ్లేషణ చేద్దాం, కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు బాగున్నారా? ఫైన్ సార్. మనకు చిన్న మెసేజ్ వస్తుంది, వితౌట్ కండిషన్స్, వితౌట్ ష్యూరిటీ మీ అకౌంట్ లో మా బ్యాంక్ నుంచి 6 లక్షలు పడుతున్నాయి. ఎందుకు పడతాయి చెప్పండి? ఇది ఏం లేదు, అన్ని ఫేక్ అంతే. జస్ట్ మీరు సింపుల్ గా డిలీట్ చేయడమే అప్లికేషన్. నిద్రలో కూడా ఏమైనా క్లిక్ చేస్తే మళ్ళీ అది బుక్ అయినట్లే. సో బెస్ట్ ఏంటంటే డిలీట్ ఇట్. సార్, ఈ బ్యాంకర్స్ వాళ్ళకి ఎటువంటి నియంత్రణ ఉండదా ఇట్లాంటి మెసేజ్ల మీద? వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు కాదు కదా పంపిస్తాండి, ఇది క్రిమినల్స్ కదా సార్. వాళ్ళు ఒక ఫేక్ వెబ్సైట్ లో లాగిన్ చేయించుకుంటారు. ఇప్పుడు ఈడ మీరు బ్యాంకు వాళ్ళు చేస్తుంటే మనం బ్యాంకు వాళ్ళ గురించి మాట్లాడచ్చు. బ్యాంకు వాళ్ళు అసలుకి సంబంధమే లేదు. బ్యాంకు వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా బ్యాంక్ వాళ్ళు మీకు పోయిన తర్వాత కనీసం బ్లాక్ అన్న చేస్తున్నారు అమౌంట్. బ్లాక్ అన్న దానికి ఏదో సర్టెన్ టైం ఉంది, ఈ టైంలో మాకు కాల్ చేసి టైం ఏం లేదు. టైం అనేది అది వేస్ట్. ఎందుకంటే ఊరికే టైం అనేది చెప్తున్నారు కానీ ఏదో 1 hour 2 hours గోల్డెన్ పీరియడ్ కాదు. ఆ డబ్బులు బ్యాంక్ నుంచి విత్డ్రా చేయకముందు, పర్చేజ్ చేయకముందు, అది అబ్రాడ్ పంపించకముందు, అంత లోపల జరిగితే బ్లాక్ అవుతుంది. సో 100% రికవర్ అయిన కేసులు కొన్ని ఉన్నాయి. 100% ఇమీడియట్ గా అదృష్టవంతులు. మళ్ళా దానికి పోగొట్టుకోవడం ఎంత సులభం, రాగొట్టుకోవడం అంత కష్టం. ఎందుకు తెలిసిన FIR బుక్ వల్ల లోకల్ కోర్టులో పెద్ద విత్డ్రాల్ నోటీస్ తెప్పించుకొని చేయాలా. అరుసు ఒక నెల కాలు గడగ అసలు ఉన్నాడు. సరే, అపరిచిత పరిచయాలు ఈ మధ్య సరిహద్దులు దాటిపోతున్నారు. ఎక్కడెక్కడో పరిచయాలు అవుతున్నారు. అమ్మాయిలు అయితే అబ్బాయిల కోసం వస్తున్నారు, ఇట్లా పోతున్నారు. ఇవి కూడా చాలా డేంజర్ కదా. ఆబ్వియస్లీ మీరు అన్నోన్ పర్సన్స్ తో ఏం డీల్ చేస్తున్నాయని డేంజరే. అదొకటి గుర్తుపెట్టుకో. అంటే నేను చెప్పేది రాంగ్ రైట్ అని చెప్పట్లేదు. బీ కాషియస్. మీరు ఏదైనా వస్తువు కొంటున్నారు అనుకోండి, ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకో, మీ కళ్ళ ముందు ఉండాలి. వాళ్ళతో పరిచయం చేస్తున్నప్పుడు ఫిజికల్ గా ఉండాలి, ప్రోడక్ట్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, మీకు యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇవన్నీ జరిగితేనే సంస్థ కావాలి. ఈ పరిచయాల గురించి ఏదన్నా ఒక ఫ్రాడ్ గురించి చెప్పండి. ఈ పరిచయాలన్నీ నథింగ్ బట్ ఇప్పుడు యాక్చువల్ గా మ్యాట్రిమోనీ సైట్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మ్యాట్రిమోనీ సైట్లు ఉన్నాయి. మ్యాట్రిమోనీ సైట్లకు పెద్ద తాత డేటింగ్ అన్నట్టు, దాని పెద్ద తాత ఫేస్బుక్, వాట్సాప్. ఇవన్నీ అంటే విషయం ఏంటంటే అన్ని సోషల్ మీడియానే అన్నట్టు. సో ఇక్కడ ఏ సైట్ లో పోయినా అదే మ్యాట్రిమోనీ కానీ, డేటింగ్ కానీ, ఆర్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఏ సైట్లోకి వెళ్ళినా కానీ అన్నోన్ పర్సన్స్ తో డీల్ చేసేటప్పుడు 100% జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా హైదరాబాద్లోనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ లేడీస్ ను కొంతమందిని ఎంగేజ్ చేసి, ముఖ్యంగా యూత్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని పబ్కి పిలిపించుకొని, అది 4,000 అవుతుంది బిల్లు, 40,000 చూపించి రోజుకు ఒక 10 మందిని మోసం చేసినారు. అట్లా దర్దాపు మేనేజ్మెంట్ తో కుమ్మక్కాయి. ఆబ్వియస్లీ బిల్లు ఎవరేస్తారు? పబ్బోడు వేస్తాడు. సో పబ్బోనికి కస్టమర్స్ ఇస్తారు అన్నారు. వాళ్ళు ఆ పర్టికులర్ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళకి 4,000 40,000 అంటే అమ్మాయి పోతుంది, కొద్దిసేపు మాట్లాడతారు, ఏదో డ్రింక్ అది ఇది, దెన్ అమ్మాయి అక్కడ నుంచి డిజపేర్ అవుతుందా, బిల్లు కూడా అన్నట్లేదు కదా సార్. ఇట్లాంటి అరెస్ట్ కూడా జరిగింది. అరెస్ట్ కూడా ఈజీ మనీ. అదే చెప్పేది. మనం ఏం చేస్తున్నాం తెలియకోకుంటే మనం సైబర్ నేరస్తులకు మనం వెల్కమ్ చెప్తుంది. ఏదో సినిమాలో బ్రహ్మాండమైన హిట్ మీ అంటారు, అంతకంటే సార్. మన ఈ వైఫై వాడడం కానీ, డేటా వాడడం కానీ అభివృద్ధికి చిహ్నంగా చెప్పుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ మా బస్ స్టాండ్ లోనో, రైల్వే స్టేషన్ లోనో, ఎయిర్పోర్ట్ లోనో వైఫై కనెక్టివిటీ ఉంది, మీకు కావాలంటే వాడుకోండి. ఇది ఒక వైపు అయితే, అట్లాంటి పబ్లిక్ సిస్టమ్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న వైఫై వాడకూడదు అంటుంటారు. వాడితే ఏమవుతుంది? ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లోనే వైఫై వాడకూడదు, లేకపోతే USB ఛార్జింగ్స్ సాధ్యమైనందుకు పబ్లిక్ వైఫై ఎందుకు వాడద్దని చెప్తారంటే, కంపల్సరీ త్రూ మొబైల్ మీరు యాక్సెస్ చేసుకోవాలి. అంటే యూ నీడ్ టు గివ్ యువర్ మొబైల్ నెంబర్. సేమ్ టైంలో లేదు వాళ్ళు ఒక లింక్ ఇచ్చినారు, అక్కడ రిజిస్టర్ చేసుకోండి అనుకో, ఆ లింక్ లో ఏముంటుందో కూడా తెలియదు.
సో మనకు బెస్ట్ ఏంటంటే అవాయిడ్ అంతే. మనం కరెక్ట్ తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ లింక్ లో క్లిక్ చేయండి, మీరు వైఫై యాక్సెస్ అనుకున్నా ఆ లింకే వైరస్ లింక్ అనుకుంటే మీరు ఏం చేస్తారు? లింకే వైరస్ లింక్ అనుకోండి, తర్వాత ఓకే వైఫై యాక్సెస్ అవుతుందా లేదని తర్వాత లింకే వైరస్ లింక్ అనుకోండి, మీరు ఏం చేస్తారు? సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్నోన్ ప్లేసెస్ లో యాక్సెస్. సార్ ఇంకో డౌట్, నాకు మొబైల్ ఉంది, నేను రెగ్యులర్గా మొబైల్ వాడుతున్నా, నా ఫోన్ హ్యాక్ అయినట్టుగా కానీ తెలిసేటట్టుగా ఏదైనా ఇంటింగ్ ఉంటుందా, ఏదైనా బీప్ ఉంటుందా? నా ఫోన్ హ్యాక్ ఏమి ఉండదు, బీప్ ఏమి ఉండదు. మీ మొబైల్లో అప్లికేషన్లన్నీ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతున్నాయి అనుకోండి, సంబడి ఆపరేటింగ్ అన్నట్టు. మన ప్రమేయం లేకుండానే ఓపెన్ అయ్యి అంతే కదా. అవును, వేరే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు రిమోట్ డెస్క్ వేరే వాళ్ళకి ఇచ్చినారు అనుకోండి, ఇంకోరు ఆపరేట్ చేస్తుంటే మీరు ఇట్లనే కూర్చోంటారు, మీ కంప్యూటర్ మీద స్క్రీన్ మీద వేరే వాళ్ళు చూస్తుంటారు కదా. వెరీ సింపుల్. సో అంతే. ఇప్పుడు యాప్ కంటిన్యూగా ఆపరేషన్ ఉండి కొత్త అప్లికేషన్లు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి అనుకోండి. సో జస్ట్ సిగ్నల్ అవన్నీ పక్కన పెడితే మిస్బిహేవ్ కూడా కావచ్చు. అప్లికేషన్ ఫోన్ తొందరగా డ్రై అవుట్ హీట్ అవ్వడం, ఎందుకంటే అది కంపల్సరీ హ్యాక్ అయినప్పుడు వాడు వాడుతుంటారు కదా ఆటోమేటిక్. సో సైబర్ క్రిమినల్స్ ఆర్ మచ్ మోర్ స్మార్టర్ దాన్ బాధితుల కంటే, చాలా విక్టిమ్స్ కంటే చాలా స్మార్టరు. సో వాళ్ళకు కూడా ఆడ అవకాశం ఉంటేనే. ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక దగ్గర 4 రోడ్ల కూడల్లో ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ ఉంటారు కదా, ఎక్కడ కూడా పెద్ద సైబర్ క్రిమినల్. మన దగ్గర డబ్బులు ఉంటే మన దగ్గర ఉంటారు, లేకపోతే they go to target other customers. They are very clear about their targets. వాళ్ళు చేసే ఫ్రాడ్ల మీద వీటన్నిటి మీద వాళ్ళు చాలా క్లియర్ గా ఉండి పోతా ఉన్నారు. సార్ మామూలుగా ఈ యూత్ సోషల్ మీడియాకి బాగా అట్రాక్ట్ అవుతుంది, కంప్లీట్ గా వ్యసనంగా చేసుకొని ఉన్నది. ఈ సైబర్ క్రైమ్స్ ను మీరు చాలా ఈజీగా అట్టిపండు ఒలిచినట్టుగా చదువు రానాల్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పినారు. ఇది చదువు వచ్చిన ఈ యూత్ కు కంప్యూటర్ జాబ్ చేయొచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు, అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే అలర్ట్స్ ఏంటిది? ఇక్కడ చదువు అనేది వాళ్ళ రంగంలో చదువు. ఇప్పుడు నిమ్స్ డాక్టర్ 2.5 లక్షలు పోగొట్టుకున్నారు, కేజ్రీవాల్ కూతురు పోగొట్టుకుంది, కర్నూలు ఎంపీ పోగొట్టుకున్నారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా. ఇక్కడ విషయం ఏంటంటే చదువు వాళ్ళ రంగంలో కోరిక. సైబర్ క్రైమ్ వచ్చేకి ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. చదువు మీకు అవేర్నెస్ ఉంటే మీరు ప్రొటెక్ట్ అవుతారు, లేకపోతే లేదన్నట్టు. సో ఇక్కడ ఒక నిజాం కాలేజ్ చదివి ఒక అబ్బాయి 95 లక్షలు పోగొట్టుకున్నాడు, వాళ్ళ నాన్నకి ఏదో భూమి అమ్మకంలో వచ్చినట్టు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్లిమిటెడ్ కేసెస్ ఉన్నాయన్నట్టు. సో ఇక్కడ విషయం ఏంటంటే బీ అవేర్ ఆఫ్ ఇట్, అవేర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. సో తద్వారా మనకు మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా బెట్టింగ్ వరకు వచ్చేళ్ళకి నేనేం చెప్తానంటే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. బాగా లింక్ చేసినారు. ఆడినవాడు ఎవడు గెలవలేదు. సో దయచేసి ఆన్లైన్ బెట్టింగ్ ఏది ఆడకండి. ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. సో మీరు బెట్టింగ్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు నష్టపోయి భార్యని 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యయ్యో. అట్లనే రాజేంద్ర నగర్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మెనీ కేసెస్ ఆర్ సర్ఫేసింగ్, మెనీ కేసెస్. సో ఓన్లీ అవేర్నెస్ దెర్ ఈస్ నో వే. సో అట్లా OLX ఫ్రాడ్స్, మీకు ఇల్లు ఉంటుంది, మీరు రెంట్కి సార్ OLX ఫ్రాడ్ ఎట్లంటే మీకు రెంట్ ఉంటుంది, లేకపోతే మన మొబైల్ ఉంటుంది, మీరు అమ్మాలనుకుంటారు, కొనడానికి ఒకటి రెడీ అవుతాడన్న వాడు నేను మిలిటరీలో ఉన్నాను, ట్రాన్స్ఫర్ అయిపోయినాను, నేను నచ్చిందని వాడు QR కోడ్ స్కానింగ్ చేసి వెంటనే దీన్ని స్కాన్ చేయమంటాడు. జనరల్ గా డబ్బులు ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. ఇప్పుడు మీరు నాకు డబ్బులు పంపించినా అనుకోండి, నేనేం స్కాన్ చేయాల్సి నేను పంపించాలంటే స్కాన్ చేయాలి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియక వాళ్ళు కేజ్రీవాల్ కూతురు అట్లనే నష్టపోయింది, ఈ నిమ్స్ డాక్టర్ అట్లనే నష్టపోయింది. సో స్కాన్ చేస్తాం. కడపలో హాస్పిటల్లో కూడా 1,20,000 అట్లనే నష్టపోయినాను. సో వాళ్ళు ఎన్ని మెథడ్స్ అంటే అన్ని మెథడ్స్. నేనేం చెప్తానంటే సింపుల్ గా మీరు డబ్బులు పంపించేటప్పుడు అవతల వ్యక్తితో ఫోన్ లో మాట్లాడండి. ముఖ్యంగా తెలిసిన వ్యక్తుల పేర్లతో వస్తే, తెలియని వ్యక్తులు అయితే 100% మీరు డబ్బులు తీసుకోవాలనుకుని ఇవ్వాలనుకునే OLX లాంటివి ఇంటికి రండి, వస్తువు తీసుకోండి, డబ్బులు చేసి తీసుకెళ్ళండి అని చెప్పండి. 100% రారు. మీరు కావాల్సింటే ఫ్రీ ఇస్తామన్నా కూడా రారు. సో అట్లా వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ కూడా ఒకటి ఉంది అన్నట్టు. గూగుల్ సెర్చ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోనో ఓలానో ఏదో ఒకటి ఉంది, మీరు బుక్ చేసినారు రాలేదు, వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే ఫైన్ వచ్చే నెంబర్కి ఫోన్ చేస్తారు, అది సైబర్ క్రిమినల్ ఉంటుంది. సో దెన్ గాన్
మిగతా ప్రాసెస్ అంతా వానికి ఇంకా దాన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి, ఈ యాప్ తీసుకోండి, ఆ యాప్ తీసుకోండి అని చెప్పి ఇంకా ఒకసారి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసినారా ఆల్రెడీ వాడు కన్ఫర్మ్ అన్నాడు వీడు మూర్ఖుడు అని గెస్ చేసేస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ చేస్తే కంపెనీ అఫిషియల్ సైట్కి వెళ్ళండి, అఫిషియల్ యాప్లో చూడండి, అంతేగాని ఇష్టం వచ్చినట్లు గూగుల్ సెర్చ్ చేస్తే గాన్ అన్నట్టు. సో బెస్ట్ ఈస్ డోంట్ సెర్చ్ ఎనీథింగ్ ఆన్ గూగుల్ అండ్ ఇఫ్ అట్ ఆల్ సెర్చ్ ఎనీథింగ్ ఆన్ గూగుల్. లేదు కొంతమంది న్యూడ్ వీడియోస్ కోసం టెస్ట్ చేస్తారు, న్యూడ్ వీడియోస్ సైట్ కోసం పోతారు, అక్కడ వాళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చింటారు, ఆ ఈమెయిల్ ఐడి సైబర్ క్రిమినల్స్ కదా. తర్వాత వారం రోజులకు మేము గవర్నమెంట్ అథారిటీస్ మీరు సో సైట్ విజిట్ చేస్తారు, ఇట్లా పిల్లల న్యూడ్కి సంబంధించిన సెర్చ్ చేసినారు, సో చైల్డ్ పోర్నోగ్రఫీ చేస్తున్నారని చెప్పి పెద్ద ఒక లెటర్ పంపిస్తారు. ఫస్ట్ పాయింట్ నువ్వు అది చేయకండి, రెండు చేసినా కానీ కంపల్సరీ ఎనీ గవర్నమెంట్ ఈజ్ మానిటరింగ్, దట్ ఈస్ ఫస్ట్. చైల్డ్ ఫోనోగ్రఫీ అయితే మానిటరింగ్ చేస్తుంది. బట్ ఇవి కొన్ని సైట్లు ఉంటాయి కదా, ఆ సైట్లకు వెళ్ళింటారు ఈమెయిల్ ఐడి ఇచ్చింటారు అన్నమాట. సో ఇమీడియట్ గా సైబర్ క్రిమినల్స్ ఆ ఈమెయిల్ ఐడీస్ అందరికి అన్ని గవర్నమెంట్ స్టాంపులు కొట్టి మెయిల్ పంపిస్తారు అన్నట్టు. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు పంపిస్తారు అన్నట్టు. సో అట్లా చాలా మంది చాలా రకాలుగా మేము చాలా మంది నేను సేవ్ చేసినాను పర్సనల్ నాకు ఫోన్ చేస్తే. కాకపోతే పిటి ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఇంత దరిద్ర సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తుంటుంది అన్నట్టు. అంటే కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతుంది వీళ్ళకి. 4 వీక్నెస్ చెప్పినారు కదా, దాంట్లో ఏదో ఒకటి ఏదో అమాయకత్వం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అత్యాశ కావచ్చు, కామం కావచ్చు, భయం కావచ్చు. సో మీరు భయపడకండి, అత్యాశ అస్సలు పనికిరాదు, ఆన్లైన్ లో కామం ఉండే అస్సలు పనికిరాదు, అమాయకం అజ్ఞానం అన్నిటికీ మూల కారణం అన్నట్టు. సార్ గుడిలో వెళ్ళలేదా అట్లీస్ట్ కంప్లైంట్ అన్న ఇచ్చుకున్నామంటే ఎవరి కంప్లైంట్ 1930 అండ్ cybercrime.gov.in ఈ రెండు ప్లస్ మధ్యలో లాటరీ వచ్చిందని చెప్తుంటారు, అమ్మాయిని కోడుకు పెళ్ళి అయింది మీరు దీని మీద క్లిక్ చేయండి రీఛార్జ్ అవుతుంది. ఎందుకో సైట్ ఆఫ్ చెప్పండి. సో ఏది రాదు ఫ్రీగా, ఏది రాదు, నో ఫ్రీ లంచ్. ఈ మధ్య అంబానీ కొడుకు పెళ్ళైంది రీఛార్జ్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, దెర్ ఈజ్ నో షార్ట్ కట్. సో బెస్ట్ ఏంటంటే అది జాబ్ ఫ్రాడ్ కావచ్చు, మ్యాట్రిమనీ ఫ్రాడ్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, న్యూడ్ కాల్ ఫ్రాడ్ కావచ్చు, OLX ఫ్రాడ్ కావచ్చు. కేవైసీ కూడా చేయకండి ఎక్కడంటే అక్కడ, ఏదైనా అని. సో ఎవరన్నా వచ్చి మీకు డబ్బులు ఇస్తే ట్రాన్స్ఫర్ చేయమంటే చేయకండి సాధ్యమైనంత వరకు. సో లాటరీ వచ్చిందంటే లాటరీ తీసుకుంటేనే తగలదు, తీసుకున్న వాళ్ళకే తగలట్లేదు, ఎటువంటి సంబంధాలు లేకుండా. సో ఇంకా ఇట్లా ఎన్ని క్రైమ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ పోతుండొచ్చు, తెలియదు మనకి, తెలియదు అన్లెస్ మనకు పొద్దున్నే పేపర్లు వస్తున్నాయి. ఈ మధ్య 2 క్రైమ్స్, ఒకటి జగిత్యాల జరిగింది, ఒకటి మంచిర్యాల జరిగింది. ముఖ్యంగా షాప్స్ ను టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఎట్లా చెప్పాలంటే చెప్తాను, ఎట్లా జరిగింది చెప్తాను, తద్వారా మీరు మీ బిజినెస్ కి అన్వయించుకోవచ్చు అన్న. జగిత్యాలలో జరిగింది, ఇది న్యూస్ పేపర్ లో వచ్చినది, యాజిటీజ్ గా చెప్తున్నాం. ఒక చెప్పండి. జగిత్యాలలో ఒక హోటల్కి ఫోన్ చేసినారు అన్నట్టు సైబర్ క్రిమినల్స్. హోటల్కి ఫోన్ చేసి 100 బిర్యానీలు కావాలన్నారు అన్నట్టు. హోటల్ సంతోషమే కదా 100 బిర్యానీలు అంటే, బల్క్ ఆర్డర్ వచ్చిందని. దానికి ఏం చెప్పినారు, మీరు సో ప్లేస్కి వెళ్తే అక్కడ అడ్వాన్స్ ఇస్తారు అని చెప్పినారు అన్నట్టు. సో నేను వేరే చోట బిజీ ఉన్నాను, సో ప్లేస్కి వెళ్ళి అడ్వాన్స్ ఇస్తాను. ఆ ప్లేస్కి వెళ్ళాడు, అదేదో సమ్ ఈ సేవ సెంటర్, మీ సేవ సెంటర్, సమ్ POS అనుకోండి, ఏదో పాయింట్ ఆఫ్ సేల్. అడిగిపోయినాక సింపుల్గా ఫోన్ అతనికి ఇమ్మన్నాడు. ఎవరికి? ఆ పాయింట్ ఆఫ్ సేల్ అతనికి, ఈ సేవ సెంటర్ అతనికి ఇమ్మన్నాడు ఈ బిర్యానీ అతను. ఈ ఫోన్ ఇచ్చినాడు. ఇచ్చినాక నేను సో పెట్రోల్ పంప్ ఓనర్ని, సో నేను అతనితో 50,000 పంపించినాను, ఒక 1,000 రూపాయలు కమిషన్ తీసుకొని 49,000 నాకు పంపించాను. చూడండి, సో 49,000 పంపించినాడు. ఎవరు? ఈ సేవా సెంటర్, మీ సేవా సెంటర్ వాడు 49,000 పంపించినారు అన్నట్టు. పంపించినారు కదా, అయిపోయినాక ఎదురుండా అని ఏమని అడుగుతాడు, 50,000 ఇమ్మంటాడు. ఎదురుండే వాడు ఎందుకు పోయినాడు అక్కడికి? అడ్వాన్స్ తీసుకోవడానికి. చూడండి,
ఏదో సినిమాలో పోకిరి సినిమాలో ఏమంటారు చూడు, ఎవరు నటిస్తుంటే చూడండి నాగార్జున గారు అని చెప్తారు, అంతకంటే దారుణం అన్నట్టు. అంతకంటే దారుణం. సో గాన్ అంటే మనకి అక్కడ కామన్ సెన్స్, అసలు కామన్ సెన్స్ జరిగేది ఏం చేస్తున్నాం అనేది. అక్కడే నేను ఈ సేవ మీ సేవ సెంటర్ లో నా చేతి క్యాష్ వచ్చినాక ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అయిపోయాయి ఒక్క మాటతో. జస్ట్ అందుకోసమే ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ అన్నోన్ పర్సన్ మేక్ షూర్ దట్ యు నో ఫిజికల్ గా ట్రాన్స్ఫర్ అయితేనే చెయ్యి. ఇప్పుడు లిటరల్ గా చెప్పాలంటే మటన్ షాప్ బిర్యానీ షాప్ ఉంది, తప్పే కాదు. అవును, తప్పే కాదు, తెలియదు అంటే ఆడ అడ్వాన్స్ ఇస్తానంటే పోయినాడు అంతే, అతను పంపించేతన్నాను. ఇది ఒకటి జరిగింది. ఇంకోటి మంచిర్యాలలో ఇలాంటి కేసు జరిగింది, బట్ ఫార్మాట్ డిఫరెంట్ అన్నట్టు. ఫార్మాట్ డిఫరెంట్. ఒక ఫంక్షన్ హాల్కు ఫోన్ చేసినారు సైబర్ క్రిమినల్స్. ఫోన్ చేసి లెటర్ సపోజ్ మీరే ఫంక్షన్ హాల్ ఉన్నారు అనుకో, మీకు ఫోన్ చేసినారు ఏమని, రాము గారు మీది సో రాము ఫంక్షన్ హాల్ ఉంది కదా, మీ రేటింగ్స్ అవన్నీ చూసినాం బాగున్నాయి, మాకు చిన్న ఫంక్షన్ ఉంది, మా బాబుదో పాపదో ఏదో మ్యారేజో లేకపోతే ఏదో సమ్ పార్టీ ఉంది, బర్త్డే పార్టీ అని చెప్పినారు. ఓకే, వాడు కూడా ఆనందంగా ఎంత అవుతుంది ఖర్చు అంటే 20,000 30,000 రెంట్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఏమైనా తగ్గించుకోవడానికి వీలవుతుంది అంటారు. డిస్కస్ చేయాలి కదా బ్లైండ్ గా. లేదండి అది ఇది అంటే ఓకే చూడండి, నమ్మించాను చూడండి సార్ ఇది అంటే 2,000 తగ్గిస్తారన్నాడు. బార్గెన్ అయితే అయిపోయినాక సార్ చిన్న హెల్ప్ కావాలా, నేను ఈ టౌన్ కొత్త, మీకు తెలిసిన ఎవరన్నా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సార్ అంటే ఏం చేస్తారు, ఆయన తెలిసిన 4 చెప్తాడు అన్నట్టు. 4 చెప్పి నలుగురికి ఇతని నంబర్ కూడా ఇస్తారన్నట్టు ఫంక్షన్ హాల్ అతను. మీరే మీకు తెలిసిన 40 నంబర్లు ఇతనికి ఇస్తారు, సైబర్ క్రిమినల్కి ఇస్తారు. సేమ్ టైంలో ఆ 4 సైబర్ క్రిమినల్ నంబర్ తెలిసిన కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎందుకంటే బిజినెస్ రెఫరెన్స్ కదా రెఫరెన్స్. సో అప్పుడు ఏమైంది, మీరు ఫంక్షన్ హాల్ ఓనర్ అవుట్ అయినారు, పిక్చర్లు సైబర్ క్రిమినల్ ఫోటోగ్రాఫర్, కొత్త సైబర్ క్రిమినల్ ఫుడ్ క్యాటరింగ్, సైబర్ క్రిమినల్ ఈవెంట్ మేనేజ్మెంట్ టచ్ లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడొచ్చింది ఇతని నంబర్ మీ నుంచి వచ్చింది, సో నమ్మకమైన వ్యక్తి నుంచి వచ్చింది, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. దాంట్లో ఏం చెప్పినా అంటే సాయంత్రం సో ప్లేస్కి రండి, మన దీన్ని ఏమంటారు ఆల్బమ్ తీసుకొని డెమో చూపించడానికి ఆల్బమ్ ఏదైనా ఉంటుంది కదా, మనం ప్రైస్ మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ లో హోటళ్ళు అన్ని దొరుకుతాయి కదా, ప్లేస్లు అన్ని దొరుకుతాయి కదా, సో ప్లేస్కి రండి అంటే ఓకే నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏమైంది, మాట్లాడిన తర్వాత అర్ధగంటకు ఫోన్ చేసి ఓ చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న ప్రాబ్లం వచ్చింది, నాకు జేసీబీ చెడిపోయింది, నేను అమౌంట్ పంపించాలంటే నాది లిమిట్ దాటిపోయిందని చెప్పి ఇబ్బంది ఉంది, సో మా డ్రైవర్కి డబ్బులు పంపించాలా, సో మీరు ఒక 10,000 పంపించండి, నేను సాయంత్రం ఎట్లా కలుస్తున్నాం కదా అప్పుడు క్యాష్ ఇచ్చేస్తానని చెప్తాను వీళ్ళతో. సో మనిషికి 10,000తో ముగ్గురితో 30,000. వాడు చూడండి ఎంత బ్రెయిన్ ఆడిది. ఏం బ్రెయిన్ లేదు, కామన్ సెన్స్ అంతే. కామన్ సెన్స్, మన అమాయకత్వము మన వీక్నెస్ దాని మీద దెబ్బ కొట్టి వాడు బిజినెస్ సింపుల్ అంతే. మీరు ఏదైనా అన్నోన్ పర్సన్ అప్పటి వరకు ఎప్పుడు కలవకుంటే డోంట్ ట్రాన్సాక్ట్ అంతే, సింపుల్ సూపర్. అప్పటి వరకు కలవకుంటే డోంట్ ట్రాన్సాక్ట్. బాగా ఇట్లాంటి నిన్న నాకు జగిత్యాల నుంచి కూడా ఒక ఫోన్ వచ్చింది, నిన్న ఈవినింగ్ వచ్చింది ఫోను. ఏదో ఒక ఫేమస్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చినారంట. వీళ్ళందరూ ఎప్పటికైనా కానీ కంపెనీల ప్రతినిధులు కాదు, గుర్తుపెట్టుకోండి, బ్యాంకుల ప్రతినిధులు కాదు, బట్ ఫేమస్ కంపెనీలకి మేము రిప్రజెంటేటివ్ లెక్క వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు చెప్తారు. సో ఏదో ఎలక్ట్రికల్ స్టెర్లింగ్ ఏదో ఉందంట, మామూలుగా ఈ ఎన్సిబీస్ అవి తయారు చేస్తారు కదా. సో ఆ కంపెనీకి మేము ఒక 7 లక్షలు పెట్టినారంట. 25,000 30,000 మెటీరియల్ పంపించినాడు. వాణిజ్యం ఉంది 7 లక్షలు పెడితే అదే షాపు 20,000 పంపించాడు మెటీరియల్ అంతే, నమ్మకం కోసం. ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదంట. అయ్యో. సో మొన్న కూడా మా ఫ్రెండ్ అతను కర్నూలు నుంచి, అన్న ఇట్లా నా రెగ్యులర్గా నా వాట్సాప్ మెసేజ్లు అన్నీ చూస్తుంటాడు కాబట్టి ఆనంద్ అని కర్నూలు, అన్న ఇట్లా శానిటరీ ప్యాడ్స్కి ప్యాకింగ్ మెటీరియల్ ఢిల్లీలో ఒక అతనికి చెప్పినాడు, ప్యాకింగ్ అవన్నీ వీడియోలు అవన్నీ చూపించినాడు, మనం ఇవ్వచ్చునా అంటే నేను క్యారెట్ చెప్పలేను, ఢిల్లీకి వెళ్ళు 1 షాప్ చూడి అయితే గీతే 5,000 10,000 అవుతాయి, ఎక్స్పెండ్ రాను లేకపోతే ఇంకా గాను. సో అని చెప్తే అన్నట్టు. సో ఒకవేళ నువ్వు అన్నోన్ పర్సన్ డబ్బులు పంపించినప్పుడు నీకు 100%. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ ఈ రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు సార్ ఆ ప్రాంతాలలో ఎక్కువ వీళ్ళు తెలియమంతులు ఏం లేదు, ఇది ఏదో అంటువ్యాధి మాదిరి మళ్ళీ రేపొద్దున మన ఏరియా కూడా వస్తుంది.
సో ఎక్కువ భాగం హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎక్కువ బలే అవకాశం ఉందన్నమాట. ఆ లాంగ్వేజ్ ఫ్లూయెంట్ ఉండటం వల్ల ఈజీగా మోసం చేయొచ్చు. హిందీ అనేది రీచబిలిటీ ఎక్కువ కదా. తెలుగు అంటే తెలుగు వాళ్ళని స్టేట్ వరకు. సో తెలుగు వాళ్ళని మోసం చేయాలంటే కంపల్సరీ ఈ ఏరియాలోనే ఉండాలి. ఈ ఏరియాలో ఉండాలంటే పోలీస్ లిమిట్స్ లో కష్టం అన్నట్టు. అదొక ఇంత ఈజీగా ఇంత చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఒకటి పోస్టర్ కూడా పట్టుకొని చూపిస్తా ఉంటారు. చాలా అద్భుతం. మీరు ఎంప్లాయీ కదా, మరి మీ ఆఫీస్ నుంచి కోఆపరేషన్ అదంటే ఇక్కడ మనము సమాజహిత కోసం పనిచేస్తున్నాం అన్నట్టు. సో మా ఆఫీస్ లో కూడా కొంతమంది డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. యాక్చువల్ గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ ఫేక్ డ్రగ్ పార్సల్ కాల్ వన్ ఆఫ్ ద మా సీనియర్ ఆఫీసర్కి వస్తే ఇమ్మీడియట్ ఆయన కూడా ఇబ్బంది పడినాడు. ఒక నెక్స్ట్ రోజు మొత్తం మా ఆఫీస్ లో సెషన్ కూడా అరేంజ్ చేసినాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వీఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ప్రాబ్లం ఇప్పుడు మనం ఇప్పుడు 8 గంటలు అయింది, సాయంత్రం 6:30కు నా డ్యూటీ చేసుకొని వచ్చి మాట్లాడుతున్నాం. జనరల్ గా ఇంటికి వెళ్ళి పిల్లలతోనో. ఇక్కడ విషయం ఏంటంటే మన చదువుకు సభ్యతకు చాలా మంది దేశం నాకేం ఇచ్చిందని కాకుండా ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, మీరు పుట్టిన భూమి కోసం మంచి ఇక్కడ నాకు చేతనైంది నేను చేయగలుగుతున్నాను. నేనేమి కోట్లు డబ్బులు ఇస్తానని చెప్పట్లేదు, బట్ కోట్లు పోగొట్టుకోకుండా కాపాడగలుగుతాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. తాళపత్రిలో వైశాస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. నా వీడియో చూసి శేషపాణి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసినాడు. వైశాస్ నేను తాళపత్రిలో అంటున్నా, పాత బస్సులో ముస్లింస్ కండక్ట్ చేసినాం. మంగళగిరిలో పద్మశాలి సంఘం వాళ్ళకు ఇలా కులం మతం ఏం లేదు దానికైతే. సో మా అందరూ భారతీయులమే. సో తాడపత్రిలో సైబర్ నేరాలపై అవగాహన అని పెడితే హెడ్డింగ్ ఎట్లా ఉందనుకున్నాం. 2020లో 2020 జనవరి 12వ తేదీ 13వ తేదీ కండక్ట్ చేసినాం. సైబర్ నేరాలపై అవగాహన అంటే ఎవరు రారు సార్ సైబర్ నేరాలపై అవగాహన, టైటిల్ మార్చాలా సార్ అన్నాడు. ఏం మార్చాలంటే లాస్ట్ కు 4 ఏళ్ల కింద మార్చిన టైటిల్ చెబుతాను. సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలని పెట్టినాం. టైటిల్ ఈజీ మనీ కాబట్టి 300 మంది వచ్చినారు. సో మనకు తెలిసి ఆవుకథ ఒకటే. ఆవుకథ అంటే తెలిసి సో ఆవుకథ మాదిరి మనకు తెలిసిన కథ ఒకటే. పోగొట్టుకోకపోవడం కూడా సంపాదించినట్లే అని సేమ్ స్టోరీ మళ్ళీ కింద కండిషన్ సప్లై లాగా పెట్టినట్టు లేదు. సేమ్ స్టోరీ చెప్పినాం. పోగొట్టుకోవడం కూడా సంపాదించినట్లే కదా. ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ బాగా జరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ చెప్పడం మర్చిపోయినా, అది కూడా బాగా జరుగుతుంది. ఎంత బాగా జరుగుతుంది, ఎంత ఎక్కువ జరుగుతుందంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పి మోసం చేస్తుంటారు. ఇలా డిమాట్ అకౌంట్ ఉండదు, డైరెక్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నిటికీ పంపించుకుంటారు. ఎంత మోసపోతున్నారంటే మొన్న ఒకతను ఐబిఎం లో పనిచేస్తాడు. వాళ్ళ భార్య ఆల్రెడీ 16 లక్షలు పోగొట్టుకుంది. ఇంకో 10 లక్షలు లోన్ ఇచ్చినారు వాళ్ళు. అంటే పోగొట్టుకునే బదులు ఇన్వెస్ట్ చేసినారు. ఇంకో 10 లక్షలు లోన్ ఇచ్చినారు. సో 10 లక్షలు లోన్ ఇచ్చారు. ఇమీడియట్ గా వాళ్ళు దగ్గరికి వచ్చినారు అన్నట్టు. అంటే లైక్ అతనికి తెలిసిపోయింది భార్య 16 లక్షలు పోగొట్టుకుంది. ఇంకో 10 లక్షలు పే చేయడానికి బంగారు అంతా రెడీ చేస్తున్నట్టు అమ్మడానికి. ఆ టైంలో నా దగ్గర పిలుచుకొచ్చినాడు. పిలుచుకొస్తే నేను ఒకటే చెప్పినాను, మొత్తం ఈ సైబర్ నేరాలకు సంబంధించిన చెప్తే కదా పాంప్లెట్లు, పేపర్ కటింగ్స్, మొబైల్లో ఇవన్నీ చూపించి ఒకటే చెప్పినాను. ఏమని చెప్పినానంటే, అమ్మ మీ కుర్రలు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఓ 10-15 సంవత్సరాలు పట్టింది. నేను ముందు కొట్టడానికి 10 నిమిషాల కంటే అని చెప్పినాను. సో అంతకంటే ఫాస్ట్ గా పోతాయి. ఆల్రెడీ 16 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకో 10 లక్షలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఆయన ఏదో అదృష్టవశాత్తు చూసినాడు కాబట్టి సేఫ్ అయినారు, లేకపోతే ఇది కూడా పోతుంది అని చెప్పినాను. సో ఈ సోషల్ మీడియా అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనేం చెప్తానంటే మొబైల్ కత్తి కన్నా పదమైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అనుభవం కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. మీరు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం. అద్భుతం. సో చాలా మంది సివిల్స్ క్లియర్ చేస్తున్నారు. ఎందుకు నేను ఇదే సోషల్ మీడియా ద్వారానే ఐఐటి చెన్నైలో మాట్లాడినాను, ఇదే సోషల్ మీడియా ద్వారా నేను డిఆర్డిఓలో మాట్లాడినాను. నేను ఒక చిన్న కాన్సెప్ట్ డెవలప్ చేసినాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. ఎన్నికల్లో డబ్బు మద్యం ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. సో ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా గెలవచ్చు అని. సో దీని మీద నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా. గ్రేట్. బిట్స్ పిలాన్ లో మాట్లాడినా, దూరదర్శన్ లో మాట్లాడినా, యూకే పార్లమెంట్ లో ఇన్ఫార్మల్ మీటింగ్ లో మాట్లాడినా. ఇంకా గ్రేట్. సో 6 దేశాలు తిరిగి వచ్చిన. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారానే వీలైంది. సో ఎట్లా వీలైందంటే మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ యూట్యూబ్ లో కొట్టండి,
నేను మాట్లాడిన ఇవన్నీ వచ్చేస్తాయి, వీడియోలన్నీ ఉంటాయి. సో ఇక్కడ నేనెందుకు చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే ఏదైనా కానీ ఒక వస్తువును మనం కత్తిలెక్క వాడుకోవాలి. ఎస్, అది కత్తి బాగుందని చెప్పి జోబిలో పెట్టుకొని తిరుగుతున్నాను అనుకో, ఇట్లా కూర్చున్నప్పుడు కూర్చుకుంటుంది. అవును. సో మనము మొబైల్ లెక్క వాడుకోవాలి, ఒక కమ్యూనికేషన్ టూల్, పవర్ఫుల్ టూల్. సో చాలా మంచి ఛానల్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఛానల్స్ ఉంటాయి, యాక్సెస్ చేయొచ్చు, చూడొచ్చు. సోషల్ మీడియా అనేది మనకు 2 విధాల ఉపయోగపడుతుంది. మనకు ఇంకొకటి ఏంటంటే మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. మన తల్లిదండ్రులు చెప్పినారు, మనం మన పిల్లలు చెప్పినాం. ఎక్కడైనా కానీ సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు చెప్పినారా? చెప్పాలా. సో వాటికి అన్నిటికంటే చాలా డేంజర్ సైబర్ నేరాలు. సో ఆ విద్యాలయాల్లో వాళ్ళు చెప్పి A+B² ఎగ్జామ్ వరకు అన్నా పనికి వస్తుందో లేదో తెలియదు. సైబర్ నేరాలు లైఫ్ అంతా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ దెమ్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పనికి వస్తుంది. సో నేను యాక్చువల్గా జూమ్ మీటింగ్స్ ఏవైనా కనెక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. స్కూల్స్ వాళ్ళు ముందుకు వస్తే కంపల్సరీ, ముఖ్యంగా ముందుకు వస్తే జూమ్ మీటింగ్ ఏమన్నా సాయంత్రం పూట. సో ఇట్లా ఓన్లీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారానే ఇంపాక్ట్ తగ్గించవచ్చు. మిగతా ఏదైనా కానీ ఆల్మోస్ట్ గాన్ ఈస్ గాన్. నీళ్ళలో పడితే ఈత రానోడు చనిపోతాడు, సైబర్ నేరాల నుంచి తెలియనోడు మోసపోతాడు. సో చాలా 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 మోసాలు ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. ఒక్క ఎపిసోడ్ లోనో, ఒక 2 గంటల్లోనో సర్టెన్ ఇంత టైంలో మాట్లాడితే అది కుదరదు, సరిపోదు. సో భవిష్యత్తులో మరిన్ని మీతో చర్చలు జరుగుతాయి, పూర్తి వివరాలు మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం, చాలా మందికి ఉపయోగపడే విధంగా. ఖచ్చితంగా రాము గారు, ముఖ్యంగా జై స్వరాజ్య ఛానల్కి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మీకైనా అని మీ వినియోగదారులు అంటే మీ ప్రేక్షకులే, మీ ప్రేక్షకులను కాపాడే బాధ్యత జై స్వరాజ్య టీవీ తీసుకుంది. అంటే వాళ్ళ ప్రేక్షకులను కాపాడితేనే కదా, ప్రేక్షకులు లెస్ అయిపోయినాను మీకు కూడా వ్యూస్ అవన్నీ తగ్గుతాయి కదా. సో ఇట్లా అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి మన ప్రజలను, మన వినియోగదారులను, మన ఉద్యోగస్తులను అందరినీ కాపాడుకుంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి చర్చ. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటి కరెంటు. సో కరెంటుని జాగ్రత్తగా వాడుకుంటే వెలుగులనిస్తుంది, లేకపోతే అంధకారంలో ముంచేస్తుంది. జరభద్రం, బి అలర్ట్. వారి అంశంతో మళ్ళీ కలుద్దాం. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.